జాన్ వెస్లీ అనే దైవజనుడు 200 సార్లు చదివిండు బైబుల్. ఒక్కసారి కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం కంప్లీట్ చేయలే. కంప్లీట్ చేయడం ముఖ్యం కాదు, దాంట్లో ఉన్నాయి, రాయబడ్డాయి, నీ హృదయములో జీర్ణించబడమే ముఖ్యం. నేను ఇన్నిసార్లు చదివినా అన్నిసార్లు చదివినట్టు నీకు ఏం తెలియదు. చదవడానికి నేను కంప్లీట్ చేయడానికి చదవద్దు. మనం బైబిల్ని కంప్లీట్ చేయడానికి చదవద్దు, మనం బ్రతుకును మార్చుకోవడానికి చదవాలి. మనకు వాక్యం చదవడం సరిగా అర్థం కాదు, వాక్యం చదివేంత ఓపిక లేదు, ప్రార్థన చేసేంత ఓపిక లేదు, కానీ అన్నిటికీ మాత్రము ఆ గలిబిలి చేసేది మాత్రం పక్కా ఉంటాం. మనం ముందు దేవుని రాజ్యాన్ని వెతకాలి. మన తలంపులో దేవుని రాజ్యం కట్టబడాలి, మన ఆలోచనలో దేవుని రాజ్యం కట్టబడాలి, మన ఉద్దేశంలో దేవుని రాజ్యం కట్టబడాలి. అందుకే యేసు ప్రభుల వారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. ఎక్కడ? పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు నెరవేరాలి. అంటే నెరవేరుతా లేదు, ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతుంది. పరలోకమందు యేసుప్రభు ఏదనుకుంటున్నాడో అది జరుగుతుంది. దూతలు, శరపులు, కెరపులు గాన ప్రతిగానాలు చేస్తూ దివారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఈ క్రైస్తవుడే, ఈ దేవుడి పోలికలో పుట్టిన వాడే, ఈ దేవుడి మూలంగా దీవించబడ్డ వారే, దేవుడి మూలంగా ఆరోగ్యాన్ని కలుగున్న వారే, దేవుడి మూలంగా ఆయుష్ను పోసుకున్న వారే, దేవుడి మూలంగా భూలోకంలో చలిస్తున్న వారే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందులో ప్రధానంగా ఆయన నమ్మిన పాస్టర్లు కానీ, ఆయన నమ్మిన విశ్వాసులు కానీ ముందు స్థానంలో ఉన్నారు, దేవుడి రాజ్యాన్ని ఆటంకం చేయడానికి. ఆయన శిష్యులకు చెప్పింది అదే, ఈరోజు మనకు చెప్తుంది అదే. నీ తలంపులో లోక సంపదన గురించి ఆలోచన ఉండకూడదు. నీ తలంపులో ఒకవేళ సంపాదిస్తే అన్యాయం దాంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఒక రోజున ఈయనగా పొట్టి చెక్కయ్య, ఆయన అదృష్టం బాగుంది కనుక దేవుడి కనికరం దొరికింది, లేకపోతే ఆయన నరకం వెళ్ళేవాడే. అందుకే పౌలు గారు అన్నాడు కదా, నేను క్రీస్తునే సంపాదించుకోవడానికి ధర్మశాస్త్ర మూలమైన నీతిగాక ఆత్మ సంబంధమైన నీతి గలవాడనై ఆయన పునరుత్థానములో సమానమైన పాలిభాగస్తుడై ఉండుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో నేను పాలిభాగస్తుడై ఉన్నాను, నేను క్రీస్తును సంపాదించుకుంటున్నాను అన్నాడు. ఆమెన్. ఒరే, క్రీస్తును సంపాదించుకుంటే అన్నీ నీ వెనకలనే ఉంటాయి. నువ్వు ఆయననే పక్కకు పెట్టి నువ్వు లోకాన్ని సంపాదించుకుంటే ఆయన వల్ల నీకు ఎటువంటి నిత్యత్వం దొరకదు. ఇప్పుడు నీకు 2 మాటలు చెప్తా, వినండి, జాగ్రత్తగా వినండి. 2 యజమానులు ఉన్నారు, బైబిల్ చెప్తున్నా. ఒక యజమానుడు ఎవరు? యేసు ప్రభు. ఇంకో యజమానుడు ఎవరు? సైతానుడు. ఒక యజమానుడు దేవుడైతే మరొక యజమానుడు సైతానుడు. దేవుని రాజ్యంలో ఏముందయ్యా? ఏముంది? మన కష్టపడకపోతే దేవుడు మనకిస్తాడా? ఆకాశం నుంచి పుట్టుకుమని పడిస్తాడా? ఎందుకురా 2 గంటలు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తావు, అదే 2 గంటలు నువ్వు చేనులోకి వెళ్తే ఎంత పని అవుతుంది? నువ్వు పొలంలోకి వెళ్తే ఎంత పని అవుతుంది? నీ వ్యాపారాలు తిరిగితే ఎంత పని అవుతుంది? ఎన్ని డబ్బులు వస్తాయి? 2 గంటలు దేవుడని ప్రార్థనని నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావని పలికేవాళ్ళు లేకపోలేరు బిడ్డ. చెప్తా వినండి జాగ్రత్తగా. ఒక యజమానుడు యేసు ప్రభు, మరొక యజమానుడు అందరు చెప్పండి, డౌట్ లేకుండా చెప్పండి, సైతానుడే. ఇంకొక మాట చెప్పాలనుకుంటే ఇదే. అయితే ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట, దీన్నన్నా ద్వేషించు, లేకపోతే యేసు ప్రభునన్నా ద్వేషించు. నాకు ఇవి 2 కావాలంటే నువ్వు నిత్యరాజ్యం రావడం సాధ్యం కాదు నాయన అన్నాడు దేవుడు. అయితే ఒకే ఒక తీర్మానం, దేవుడే చెప్తున్నాడు ఈ మాట, 2 యజమానులకు ఒక దాసుడుగా ఉండడము సాధ్యము కాదు. సాధ్యము కాదురా నాయన అని దేవుడు అంటే సాధ్యమే అని నువ్వు అంటున్నావు. అంటే ఇప్పుడు దీని అర్థమైంది, ఇండైరెక్ట్లో దేవుడికి బుద్ధి లేదు, నేను దాన్ని నిరూపించి చూపిస్తా అని చెప్తున్నాను. అయితే గమనించండి, ఇప్పుడు చెప్తున్నా, యేసు ప్రభుల వారిని తృణీకరించాడు ఒక పనికి మాలిన దద్దమ్మ. ఎవడు? ఇస్కరియోతు యూదా. దేన్ని వెంబడించాడు? దీన్ని, డబ్బును వెంబడించాడు. ఏమయ్యాడు? ఊరేసుకొని పేగులు పొట్ట పగిలి పేగులు బయటపడి చచ్చాడు. తన నిత్యరాజ్యాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. అలాంటి మనుషుడు పుట్టకుండా ఉంటే ఆడికి మేలుండే అన్నాడు దేవుడు. ఒరే, పుట్టావు,
దీని కొరకే కాదని నీకు ఎందుకు అర్థం కావట్లేదు? పుట్టావు సంపదన కొరకే కాదని ఎందుకు అర్థం కావట్లేదు మనుషులకు? పుట్టాము బిల్డింగులు కట్టుకోవడానికే కాదని ఎందుకు అర్థమవుతలే? పుట్టాము పేరు ప్రఖ్యాతల కొరకు కాదని ఎందుకు అర్థమవుతలే? మరి ఏం అర్థం కావాలంటే ఆయన రాజ్యం కట్టడం కొరకే దేవుడు మనల్ని పుట్టించడని అర్థం కావాలి మనకు. దేవుడికి స్తోత్రం. అదే అర్థం కావాలి మనకు. అర్థమవుతుందా? సరే, నీవు యేసు ప్రభుల వారిని తృణీకరించినట్లయితే సిరిని వెంబడిస్తావు. సిరి నీ యజమానుడు. సిరి నీ యజమానుడు. యజమానుడు అంటే పరిపాలించువాడు, నాయకత్వం జరిగించువాడు. ఆయన నాయకత్వంలో బ్రతికేవాడు. అంటే నీ ఆలోచన అంతా కూడా దీంతోనే ముడివేయబడుతుంది. నీ బ్రతకంతా దీంతోనే ముడివేయబడుతుంది. దేవుని బిడ్డలారా, అయితే ఇదే వాక్యం ఏం చెప్తుందట? దీన్ని ఎవడైతే నమ్ముతాడో. ఎలీషా దగ్గర ఎవడున్నాడు? మరలా ఇప్పుడు వస్తుంది అక్కడికి. ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహాజీ. ఎలీషా ఎవరు నమ్మాడు? గెహాజీ ఎవరు నమ్మాడు? ఎలీషా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలీషా దేవుడి రాజ్యం కొరకే బతికాడు. ఆయనకున్న సర్వాస్తిని కూడా వదిలిపెట్టి దేవుడి కొరకే బ్రతకాలనుకున్నాడు. బ్రతికిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. ఆయన దగ్గర పెరుగుతున్న వాడి దగ్గర ఎందుకు దీనికోసము పరిగెత్తవలసిన ఆలోచన వచ్చిందంటే వాడే స్వయంగా అపవాదికి అప్పగించుకున్నాడు. దేవుడు జీవమరణం నీ ముందు పెట్టినా ఏది కోరుకుంటావో కోరుకున్నాడు. అదే ఆదికాండంలో అబ్రహాం ముందట ఒక పక్క హాయి, మరో పక్క బేతేలు, వాటి మధ్యలో గుడారం వేసుకున్నాడు. అబ్రహాం, యువర్ విష్, ఇటు పోతావా ఇటు పోతావా అన్నాడు. ఏది కావాలి నీకు? నాశనకరమైన ప్రదేశానికి వెళ్తావా లేక దేవుడి ఇల్లుగా ఉన్న ఆ బేతేలుకి వెళ్తావా అన్నాడు. అబ్రహాం నిర్ణయం చేసుకొని దేవుడింటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం ప్రియులారా. ఎప్పటికైనా మనము న్యాయ సింహాసనం ముందు నిలబడవలసిన వారమే. దేవుడి కొరకు బతికినా నిలబడతావు, బతకకపోయినా నిలబడతావు. తీర్మానం ఏంటి? మరి లోకస్తుల వల్లనే బతుకుదామా? మార్పు లేకుండానే బ్రతుకుదామా? దేవుని రాజ్యానికి వ్యతిరేకంగానే బతుకుదామా? నీ చేతుకున్న వేళ్ళే సరిగా లేనప్పుడు దేవుడు మందిరానికి వచ్చే వాళ్ళు సరిగా ఉంటారా? నువ్వు సరిగా ఉంటే అందరూ సరిగా ఉన్నట్లే. ఆమెన్. నువ్వు సరిగా ఉంటే అందరూ సరిగా ఉన్నట్లే. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు గెహాజీ ధనాపేక్ష పరుడై గెహాజీ ఆ సంపదను చూశాడు. గెహాజీ సంపదన గురించి ఆలోచించాడు. గెహాజీ సంపదన బ్రతికిస్తుంది అనుకున్నాడు. గెహాజీ వీడితో నాకేంది, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, అనాథలుగా ఎవరినో బతుకుతున్నాం, పరిపాటు లేకుండా మా దేవుడు అని తిరుగుతున్నాడు, అట్లా కాదు, వీడికి తెలివి లేదనుకొని ఈ తెలివి మంత్రులు ఏం చేసిందంటే ఎలీషా ఇంట్లో ఉన్నప్పుడు ఈయన నయమోని యొక్క రథం వెనకాల పరిగెత్తాడు. ఏముంది నయమోను రథం మీద? ఏముందంటే ఎలీషాకు తీసుకొచ్చిన కానుకలు, విలువైన కానుకలు ఉన్నాయి. వెండి ఉంది, బంగారం ఉంది, విలువైన దుస్తులు ఉన్నాయి. దాన్ని సంపాదించుకొని ఎలీషాకు తెలియకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటాను అనుకున్నాడు. ధనమును ఎవడికి దొరకద్దు, ఎవడికి తెలియకుండా దాచిపెట్టుకోవాలనుకున్నాడు. ఎవరు? ఆనాడు ఆకాను కూడా ఎవడికి కనబడదని తెలివి ఉపయోగించి భూమిని తవ్వి దాంట్లో పాతి పెట్టిండు బంగారు కమ్మిని. దేవుడే నీ ధనము కంటే గొప్పవాడని మనకు అర్థం కావాలి. దేవుడే నీ ఆస్తి కంటే గొప్పవాడని అర్థం కావాలి. ఎందుకంటే ఆయన చేతుల్లోనే ప్రతి మనుషుడు ఉన్నాడు. మనమంతా దేవుడి చేతుల్లో ఉన్నాము. సర్వ సంపదన ఆయన చేతుల్లో గుప్తమైనది. దేవుడిని కాదనుకొని సంపదన కావాలనుకుంటే ఈ సంపదన, ఈ ధనము నిన్ను నాశనం చేస్తుంది. నాశనం చేసేదాన్ని నువ్వు తెలియకుండానే వెంబడిస్తున్నావు అన్నది మనకు అర్థం కావాలి. పాడు చేసే ధనమును వెంబడిస్తున్నావని నువ్వు పాడైపోతావని నీకు అర్థం కావాలి. ఎవడికి కనబడద్దనుకున్నాడు కానీ ఏ దేవుడి మీద ఆధారపడ్డాడో, ఏ దేవుడినైతే తనకు నాయకుడిగా ఎంచుకున్నాడో, ఏ దేవుడి వల్ల చలిస్తూ ఉనుకుపాటు కలిగి జీవిస్తున్నానని అనుకున్నాడో ఎలీషా, ఆ ఎలీషా యొక్క స్థితిగతులన్నిటినీ, వాడి పక్కోన్ని, ఈ ఎలీషాను, ఆ గెహాజీని సర్వము దేవుడి కళ్ళు ప్రతిరోజు కునకక నిద్రపోక చూస్తూనే ఉంటాయి. కానీ అంతటి పవిత్రమైన ఎలీషా దగ్గర ఉండి, అంతటి అభిషేకం కలిగిన ఎలీషా దగ్గర ఉండి వీనికి అర్థం కాకపోయే దేవుడు చూస్తున్నాడు నన్నని. ఇలాగనే చాలామంది కళ్ళున్న గుడ్డి వాళ్ళే. గుడ్డివాడవైన నీవు చూడాలి అన్నాడు దేవుడు. ఆమెన్. ఏమైందంటే
పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, రథం వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరంగా ఉన్న ఆ నయమాను చూసి గెహాజీ పరిగెత్తుకుని వస్తుందని చెప్పి రౌతుకి చెప్పి ఆ రథం ఆపినప్పుడు ఏంది నాయన అంటే ఒక అబద్ధం చెప్పాడు. ఇప్పుడు గెహాజీ కనబడుతున్నాడు, ఇక్కడ ఎలీషా కనబడుతున్నాడు, అక్కడ నయమోను కనబడుతున్నాడు. వీడు పరిగెత్తింది కూడా కనబడుతుంది. ఎవరికి? ఈయన ఏమనుకుంటున్నా అంటే సేవకుడు పిచ్చోడు, ఎప్పుడు చూసినా ఇంటనే మిడుకుతాడు, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా దేవుడి మీదనే ఆధారపడతాడు. కానీ నేను నా తెలివి మీద ఆధారపడితే ఈరోజు నా మెదడుకు మేత పెడుతున్నా ఈరోజు అని ఇక కాళ్ళకు పని పెట్టాడు, పరిగెత్తుతున్నాడు. నయమోను కృతజ్ఞత కలిగిన వాడే కుష్ఠరోగి అయినప్పటికైనా నయమోను ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది అన్న మాట విని సోమరోన్లో ఉన్న ఈ ఎలీషా దగ్గరికి వచ్చాడో ఆయన ఏమనుకున్నాడంటే అబ్బా ఇంత దూరం వచ్చినా కదా, ఇక సేవకుడు ఇంట్లో నుంచి వస్తాడు, ఇక బయటకు వస్తాడు, ఇక నా నెత్తి మీద చేయబెడతాడు, పో అని గద్దిస్తాడు అని నయమను ఊహించుకున్నాడు. నువ్వు ఊహించుకుంటే ఆయనకు అవసరమా? అనవసరం. ఆయన ఏం చెప్తాడో ఈయన అదే చేస్తాడు. ఎలీషా దేవుడు ఏం చెప్తాడో ఈయన అదే చేస్తాడు. దాన్ని మించి ఒక్క అడుగు కూడా వేయాడు. ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్గా ప్రభుతో అతకబడ్డాడు. మన లెక్క లోకంతో ఉండి, మన లెక్క భార్యతో ఉండి, మన లెక్క భర్తతో ఉండి, మన లెక్క 10 పనులు పెట్టుకొని, మన లెక్క 10 మందితో సోపతి ఉండి, మన లెక్క 10 ఆలోచనలు కలిగి ఆయన ఇది అంత దేవుడి చిత్తమే అన్నట్టుగా ఉన్నాడు. ఆయన దేవుడి చిత్తం ఏంటో ఇప్పుడు మనకు అర్థం కాదు. ప్రతిదాన్ని దేవుడి చిత్తం అని మనం అనుకుంటాం, కానీ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన రాజ్యము కట్టాలి, ఆయన నీతిని వెతకాలి. నువ్వు బ్రతకడానికి నీతి న్యాయములు ప్రతిరోజు భూమి మీద దేవుడు జరిగిస్తుండని ప్రజలకు తెలపడానికి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుని రాజ్యములో సంపాదన లేదు, ఈ రాజ్యములో ఉంది సంపాదన. నువ్వు సంపాదించుకుంటున్నది సంపాదననే కాదు అని నేనంటున్నా, బైబిల్ కూడా అంటుంది. నీ సంపాదన మీద శాపం ఉంది అని నేను అంటున్నా, అది కూడా బైబిల్ కూడా అంటుంది. ఇది నాకు దేవుడు ఇచ్చిండని నేను అంటా, కానీ అన్యజనుడు ఏమంటాడు? ఇది నేను సంపాదించుకున్నా అంటాడు కదా. అంటే దేవుడు నాకు ఇచ్చింది నేను ఆయన మహిమ కొరకు వాడతా దీన్ని, అది నాకు ఆశీర్వాదం. దేవుడు నాకు ఇచ్చింది తాగుబోతుల విందులకు, పేకాటలకు, ఎవడికో వడ్డీలకు, దేనికో ఇచ్చింది అనుకోండి, అది నాకు శాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్న సంగతి జాగ్రత్త వినండి. ఇద్దరు యజమానులకు ఎప్పుడు కూడా మనము దాసులమై, అయితే ఒకరిని తృణీకరించు, లేకపోతే ఒకరిని ప్రేమించు, ఒకరిని ద్వేషించు. ఒకటే మార్గం. ఎవరు కావాలి? ఇది కావాలంటే యేసయ్యను తృణీకరించు, నాకు యేసయ్య కావాలంటే దీన్ని తృణీకరించు. ఇప్పుడు చెప్తా నేను, దీన్ని నువ్వు నమ్మితే పాడైపోతావు. కానీ చరిత్రలో యేసుని నమ్మిన వాడు పాడైపోయినట్టుగా ఎక్కడ కనపడదు. ఆమె చెప్పండి అబ్బా, నీకు అర్థమైతే కదా ఆమె చెప్పేది. అర్థమైతే ఆమె చెప్తారు. నేను అనుకున్న ముందే మనకు రోగం తక్కువ ఉంటుంది, రోగం ఎక్కువ ఉంటుంది. నిద్ర పట్టే రోగం కానీ అందరి గురించి ఆలోచించే రోగం ఎక్కువ ఉంటుంది. ధనము నమ్మితే పాడైపోతాడు, అలాగనే యేసుని నమ్మిన వాడు పాడైపోయినట్టుగా ఎక్కడన్నా ఉందా? లేదు. ఎందుకంటే ఆయన నమ్మినప్పుడు ఆయనలోనే మనకు నిత్య జీవం ఉంది, ఆయనలోనే మనకు ఆరోగ్యం ఉంది, ఆయనలోనే మనకు క్షేమం ఉంది, ఆయన వల్ల మాత్రమే మనకు విమోచన ఉంది, ఆయన వల్ల మాత్రమే మనం మరణము జయిస్తాము, ఆయన వల్ల మాత్రమే పాపం మీద అధికారాన్ని కలిగి ఉంటాము, ఆయన వల్ల మాత్రమే సింహాసనాన్ని అధిరోధిస్తాము, ఆయన వల్ల మాత్రమే నిత్యరాజ్యంలో ఉంటాం. ఈరోజు నీకు ప్రార్థన చేయడానికి టైమే లేకపోయి ఎడయ్యతో ప్రార్థన నువ్వు అంతగానో ప్రార్థన చేసి ఏందో నువ్వు లేచి నుంచి ఇంట్లో ఎడుతున్నావు అని ఒక తలమాసినడు పుడతాడు. తలమాసి ఎందుకు పుడుతుంది? నవ్వుచున్న వారులారా మీకు శ్రమ ఒక రోజున ఏడుస్తారు అన్నాడు. కానీ ఏడుచున్న వారులారా మీకు శ్రమ అన్నాడు దేవుడు ఒక రోజున. ఆమేన్ చెప్పండి. దేవుడు మన ఎడలో చూపిన కృతజ్ఞతను బట్టి కన్నీళ్లు గారుస్తాం. దేవుడు మనల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి కన్నీళ్లు గారుస్తాం. దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి కన్నీళ్లు గారుస్తాం. దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్న స్థితిని బట్టి కన్నీళ్లు గారుస్తాం. దేవుడు మనల్ని గణపరుస్తున్న విధానాన్ని బట్టి కన్నీళ్లు గారుస్తాం. దేవుడు మన బ్రతుకుల విజయాలు అనుగ్రహిస్తూ మనల్ని మన పిల్లల్ని కాపాడుతున్న స్థితిని బట్టి కన్నీళ్లు గారుస్తాం. ఇంకేం కన్నీళ్లు గార్చాలి? దేనికోసం గారుస్తున్నాం? డబ్బు కోసమా? కాదబ్బా,
స్థిరపడాలన్నా కాదు, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలన్నా కాదు, కారు మీద కారు